మురిసిపోతా ఉన్నావు. నాకు జాబ్, ఐ హావ్ ఏ జాబ్. కారు ఓనర్ నేను. ఏ కారు ఓనర్ నీవు? ఇంత ఆల్టో కార్లు, మారుతి స్విఫ్ట్ డిజైర్లు కూడా కొనుక్కొని కారు ఓనర్ అంటే అదే నా కారు. కియా సెల్టాస్ బయట పెట్టిన 20 లక్షల కారు. నాకు అది దాంట్లో కూర్చున్నప్పుడల్లా నాకు ఒక ఆటోలో కూర్చున్న ఫీలింగ్ ఉంది. చాలా మందికి అబ్బా కియా సెల్టాస్ అంటారు. ఏం సెల్టాస్ రా? ఇది కాదు, దీని అమ్మ ఉంది ఇంకా పైన 1,30,00,000 డిఫెండర్ కార్ తీసుకోబోతున్నాం ల్యాండ్ రోవర్లో. జీవితం అంతే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి మనం. ఎస్ఆర్ సార్ మాట్లాడలే, ఎదగాల మనిషి బండి చక్రం నుంచి అణుబాంబు దాకా ప్రయోగాల ద్వారా సృష్టించిను, తయారు చేసిండ్రు. పడుకున్నారా? పరిశోధనలు జరుగుతున్నాయా లేదా? మరి నువ్వు ఇంత జాబ్ కొట్టి ఇంత ఒక ఇల్లు కట్టుకున్నామంటే సక్సెస్ అయిపోయినావా? ఇల్లు ఇంకా డెవలప్ అవ్వు. బాగా నీకు డబ్బులు ఎక్కువైతే నలుగురికి మంచి చేయి. 10 మందికి అన్నం పెడితే దేవుడు అంటారు ఈరోజు, అవునా కదా? కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్నా మన గౌతమ్ బాలిని మనం దేవుడిగా గుర్తించచ్చా లేదా? ప్రవీణ్ సార్ని దేవుడు అనొచ్చా లేదా? వెస్టీజ్ థ్యాంక్ యూ. నిజంగా నేనైతే పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను వెస్టీజ్ దొరకటం. నేను 2017లో ఈ కంపెనీలో జాయిన్ అయ్యేసరికి నాది పాత ప్లాటినా బైక్, బజాజ్ ప్లాటినా బైక్ మీద ఉండేటోడిని. 2,000 రూపాయలు ఇల్లు కిరాయి కట్టలేక ఓనర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేటోడి కాదు. పొరపాటున కనిపించినప్పుడు ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేసి అంటాడు. ఓనర్కి నాకేం బంధుత్వం ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయడానికి? పైసలు ఉంటే లిఫ్ట్ చేస్తాం, పైసలు లేకుంటే ఫోన్ పక్కన పెడతాం. అని చేత ఎందుకులా మాట్లాడి ఈ చిన్న స్థాయి నుంచి ఆ మాటలు పడ్డ దగ్గర నుంచి దాన్ని కూడా పాజిటివ్గా మలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు చెప్పిన ఒకసారి కష్టాల్లో కూడా అవకాశాన్ని ఎత్తుక్కోవాలంట. ఆ ఓనర్ దగ్గర మాటలు తిట్లు తిన్నప్పుడు ఏమయ్యా రెంట్ కట్టలేవు, నువ్వు ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు ఆ కసి దీని మీద చూపించా వెస్టీజ్లో. దీనమ్మ సావో రేవో తేల్చుకోవాలని చెప్పేసి డిసైడ్ చేస్తే సక్సెస్ దొరికింది. వెనక మంట లేకపోతే సక్సెస్ రాదు. చిన్న జాబో లేదా ఒక 10-20 లక్షలు క్యాషో ఉంటే వాడికి మంట ఉండదు. ఎక్కువ మందికి 20 లక్షల అప్పులతో వచ్చిన నేను వెస్టీజ్లోకి 20-25 lakhs 2 రూపాయలు వడ్డీకి తెచ్చిన నోట్లు ఉన్నాయి నా దగ్గర. తెలిసి తెలియక ఒక 2-3 రకాల వ్యాపారాలు చేసినాం. ఆ వ్యాపారాల్లో అందరికీ వస్తుంటే మనకు కూడా వస్తాయి అనుకున్నాం. అనుభవం ఉండాలి ఎక్కడ కూడా వ్యాపారాలు రావాలంటే. బిజినెస్లో అనుభవం లేకపోవడం వల్ల ఒక 20-25 లక్షల అప్పులు అయ్యి వెస్టీజ్లో సైన్ చేసి మీటింగ్కి వచ్చిన తర్వాత వెనక మంట ఉన్నది. అది ఆ అప్పులే నా మంట. ఆ మంటతో పనిచేస్తే పోయిన సంవత్సరం డిసెంబర్కు నా ఇన్కమ్ నియర్లీ 1,60,00,000, ఈ ఇయర్ 1,50,00,000 ఎంఎస్ఆర్ ఇన్కమ్. ఇరవై 25 లక్షల అప్పులు తీర్చేసి 20 లక్షల కారు ఈఎంఐ లేకుండా మొత్తం స్పాట్ క్యాష్ పెట్టి కొనుక్కున్న, నియర్లీ 1 కోటి రూపాయల ప్లాట్లు కొనిపెట్టుకున్న త్రూ వెస్టీజ్ ద్వారా. ఇదంతా కూడా ఇప్పుడు సాధించింది మా దృష్టిలో చాలా లిటిల్ బిట్, చిన్న సక్సెస్. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకొక 1 or 2 years తర్వాత నెక్స్ట్ ఈ డిసెంబర్ లోపు 1,35,00,000 రూపాయల కారు డిఫెండర్ ల్యాండ్ రోవర్ కంపెనీలో కారు తీసుకోవడానికి మైండ్ సెట్ చేసుకొని వర్క్ చేస్తా ఉన్నా. మళ్ళీ నెక్స్ట్ బూట్ క్యాంప్ అంటూ పెడితే ఆ కారు తీసుకొని వస్తాం. వెస్టీజ్ వాళ్ళు చెబితే జరా లేట్ కావచ్చు, రావటం మాత్రం రాననుకున్నారా? రాలేననుకున్నారా? రావటం పక్కా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ మాటలు ఏంటంటే జర్రా ఏదో, ఎందుకంటే వాళ్ళు ఇంకా మన పార్టీలో పూర్తిగా కలవలే. మన పార్టీలో కలవని వాడికి ఇంకా అట్లే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు వస్తాయన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అది వీడు ముఖం వచ్చినప్పుడు చూద్దామని అన్నారు. వచ్చినా రాలేదా? వాళ్ళ పార్టీ వాళ్ళకి కొంతమందికి నమ్మకం ఉంటుంది. అట్లా నిండా మాతో కలిస్తే ఈ మాటల మీద పాజిటివ్ వస్తుంది. మా లీడర్లు అడగండి, వస్తుందా రాదా కారు అని. కారు కాదు విమానం వస్తుందన్నా వస్తుందంటారు అంతే. వాళ్ళు పాజిటివ్ మైండ్ నిండుంది. మీకు ఏది చెప్పినా నెగిటివ్ కనపడుతుంది. ఎందుకంటే మీ పాత్ర ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు దయచేసి బూట్ క్యాంప్ అయిపోయేసరికి అధికారంలో కలవాలా, అధికార పార్టీ కండువా కప్పించుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీలు ఉంటే టిక్కెట్లు వస్తాయి, కార్పొరేషన్ పదవులన్నీ వస్తాయి. పదవులు టికెట్లు రాకుంటే పోలీస్ స్టేషన్ దగ్గర పనులన్నీ అవుతాయి. నో డౌట్ ఎట్ ఆల్.
వెస్టీజ్ పార్టీ 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. ఇది దీనికి అధికారమే తెలుసు కానీ ప్రతిపక్షం లేదు, తెలియదు ఇది. ఎస్ఆర్లో ఇలాంటి పార్టీలోకి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా రండి. ఇది ఒక ప్రజాసేవలాగా చేద్దాం. తెలంగాణ ఉద్యమంలో ఎలా పోరాటం చేసాం అలా పోరాడదాం. పేదరికం మీద ఈ పోరాటం ఉంది. ఎస్ఆర్లో ఎంతో మందిని చైతన్యం చేద్దాం, గెలుద్దాం. వాళ్ళు చైతన్యం చేసి వాళ్ళని గెలిపిద్దాం. దీని ఒక ఉద్యమ స్టైల్లో వర్క్ చేద్దాం. ఏదో నాట్ ఓన్లీ డబ్బు బిజినెస్ కాదు, ఇది 10 మందికి సేవ. ఆ సేవా భావం నీళ్ళు అలవర్చుకో. కొన్ని వేల మంది మిమ్మల్ని చేతులు ఎత్తి మొక్కుతారు మీరు సక్సెస్ అయితే. ప్రవీణ్ సార్ నేను ఒక మాట చెప్పిండు, బయట ఒక డాక్టర్ బాగా ఇన్కమ్ సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు, ఆయన సంపాదిస్తే. ఇంకొక అడ్వకేట్ బాగా సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎదుగుతున్నాడంటే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా నేర్పిస్తా ఉన్నాడు అంతే. అది ఒక మార్కెటింగ్లోనే ఉంది. అందుకే మీరు ఎదుగుతున్నారంటే మీ టీం కూడా ఎదుగుతున్నట్లు లెక్కే. ఎస్ఆర్లో సో మీరు డెవలప్ అవ్వండి సార్, మీ టీం ఆటోమేటిక్గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లు లెక్కే. సో జస్ట్ నాకు తెలిసి ఇంకొక 5 to 10 years తర్వాత వెస్టీజ్ ఎలా ఉండబోతుందని కనుక డ్రీమ్లో చూస్తూ ఉంటే ఆ ఫ్యూచర్ని ఒకసారి గుర్తు చేసుకుంటే నాకు అనిపిస్తూ ఉంది. మనకి ఇప్పుడు 33 జిల్లాలు తెలంగాణ. ఎస్ఆర్లో మరి రీసెంట్గా ముఖ్యమంత్రికి అక్కడ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అక్కడ కూడా 26 జిల్లాలు అయినాయి. 33 ఒక 26 59 జిల్లాలు ఇలాంటి బూట్ క్యాంపులు ఒకరోజు జరుగుతుంది. నో డౌట్ జరుగుద్దా లేదా? మరి 59 బూట్ క్యాంపులకు ప్రవీణ్ సార్ రావాలంటే ఈ కార్లల్లో రైళ్లల్లో సరిపోదు అప్పుడు, అవునా కాదా? అవసరమైతే వెస్టీజ్లో ఉన్న ఏపీ తెలంగాణ టాప్ లీడర్లు అందరం కలిసి ఒక హెలికాప్టర్ కొనుక్కొని ప్రవీణ్ సార్ హెలికాప్టర్లో కూడా తీసుకొచ్చి మీటింగ్లు చేద్దాం. అవకాశం ఉందా లేదా? వెస్టీజ్ ఆ స్థాయికి ఎదగబోతా ఉంది, గుర్తుపెట్టుకోండి. వెస్టీజ్ ఫ్యూచర్ని కొంతమంది మాత్రమే చూడగలుగుతారు, అందరూ చూడలేరు సార్. హైటెక్ సిటీ కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు టైంలో కట్టారు. అది రాళ్ళు రప్పలు ముళ్ళ చెట్లు కంచి. అక్కడ సాయంత్రం 5 గంటలు దాటితే ఎవరు బోరు అక్కడికి మనుషులు. నేను వెళ్ళి ఆ కట్టే టైంలో దుమ్ము ధూళి కొట్టుకుంటున్న టైంలో ఒకసారి హైటెక్ సిటీ చూద్దామని. ఈరోజు హైటెక్ సిటీ రూపురేఖలే మారిపోయినాయి. హైటెక్ సిటీ ద్వారా హైదరాబాద్ రూపురేఖలే ఎవరు నమ్మినా ఒప్పుకోవాల్సిన తీరం, సత్యం ఇది. చంద్రబాబు నాయుడు దగ్గర మంచి ఉంది, కేసీఆర్ దగ్గర మంచి ఉంది, చెడు ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎస్ఆర్ మనకు చెడు ఎందుకు? మనకు అవసరమా? మంచి ఎక్కడుంటే అక్కడ తీసుకుందాం. పోరాటం ఎవరి దగ్గర ఉంటే తీసుకుందాం. 13 సంవత్సరాలు తెలంగాణ కోసం కేసీఆర్ సార్ పోరాడినా లేదా? ఇక్కడ కేసీఆర్ సార్కి అభిమానులు ఉండొచ్చు, లేదా ప్రతిపక్షం వాళ్ళు ఉండొచ్చు. మనకు టాపిక్ అటుపోమాకండి. మళ్ళీ మనం వాళ్ళను విమర్శించి వాళ్ళను కామెంట్ చేసేంత స్టేజ్ మనకు లేదు ఇప్పుడు, అవునా కాదా? నీకాడ ఒక 100 కోట్లు ఉంటే అప్పుడు నువ్వు వచ్చి పబ్లిక్ విమర్శించు, నో ప్రాబ్లం. మనకు సరిగ్గా ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం. వాళ్ళు విమర్శించొద్దు, వాళ్ళ దగ్గర ఉన్న మంచిని తీసుకుందాం. 14 సంవత్సరాల పోరాటం ద్వారా బలిదశ ఉద్యమంలో తెలంగాణ వచ్చింది. ఎస్ఆర్నో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకని ముఖ్యమంత్రి సీట్ రాలా. 9 సంవత్సరాలు చేయాల్సినవి చేస్తే రావాల్సినవి వస్తాయంట. చేసిండా లేదా? భార్య పిల్లల్ని వదిలేసి రోడ్లు పట్టుకొని తిరిగిండు, కుర్చీ 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 అని. నన్నూరు నరసింహారెడ్డి తెలంగాణలో టీడీపీ లీడర్ ఒక కథ చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా తిరుపతి పోయినంట వెంకటేశ్వర స్వామి దగ్గరికి. అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి ఇద్దరు చైర్లో కూర్చోన్నారంట. పాపం జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను వెంకటేశ్వర స్వామి లేచి నాయన రా అని చెప్పేసి ఆశీర్వదిస్తే అలివేలు మంగమ్మ నాయన అని దగ్గరికి పిలిచి వాళ్ళ భర్త చెబుతుందంట, ఆయనకు కుర్చీ పిచ్చి బట్టి తిరుగుతున్నాడు, నీ కుర్చీ తీసుకుపోగాక నువ్వు ముందు కూర్చొని మాట్లాడు అంటున్నాడంట. జనాలకి జగన్మోహన్ రెడ్డి కుర్చీ పిచ్చి ఏ రేంజ్లో పట్టిందంటే జనాలు కామెంట్లు చేసుకునే స్థాయికి పోయింది. పిచ్చి మొదలుబట్టే కుర్చీ దొరికింది. సార్లో ట్రై చేస్తే దొరికేదా సార్? దొరుకుద్దా? మనం కూడా ఇక్కడ ట్రై చేద్దామా, డిసైడ్ అవుదామా? చెప్పాలా? ఒకసారి డిసైడ్ చేద్దామా? ల్యాండ్స్ రైజ్ చేయండి. డిసైడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ క్యాంపు ద్వారా వారు వన్ సైడ్ అయిపోవాలి. ఇక ఓకేనా? ఎవరు వచ్చినా ముందుకే ముందుకే. వెస్టీజ్ అంటే నో రివర్స్ గేర్ లాగా పనిచేయాలి మనందరం కూడా. 10 మంది నో అంటే 20 మందిని అడగండి, 20 మంది నో అంటే 100 మందిని అడగండి, 100 మందిని నో అంటే 101వ వ్యక్తిని అడగండి. రివర్స్ గేర్ లేదు ఈ బండికి, ముందుకు పోవటం తప్ప. ఓకేనా? యుద్ధం మొదలు పెట్టాలి, యుద్ధంలో విజేతలుగా మారాలి మనం. ట్రై చేస్తే చరిత్రలో ఎవరు సక్సెస్ అయిన లేరు, డిసైడ్ అయితే సక్సెస్ దొరుకుతూ ఉంది.
వెస్టీజ్లో మీరు కూడా డిసైడ్ చేయండి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీ టార్గెట్ ఏంటి మీకు తెలియకుండా మీ అప్లైనర్తో కూర్చోండి. ఎందుకంటే మన బలం మన బలహీనత మన అప్లైనర్కి తెలుస్తుంది. అవునా కాదా? మనకు ఒక్కొక్కసారి మనం తప్పుడు అంచనా వేసుకుంటాం. మనకు తెలియక నా శక్తి ఇంత అయితే ఇంత అనుకుంటాం, ఇంత అయితే ఇంత అనుకుంటాం. నీ మంచి పాజిటివ్ అప్లైనర్, మీ మెంటర్ వాళ్ళ దగ్గర కూర్చోండి. నన్ను కూర్చో, డిస్టర్బ్ చేయొద్దు. పోలీసులు ఉన్నారు, పట్టుకుపోతారు. వాటర్ కావాలా? దా బట్టలు తీసుకో, తీసుకెళ్ళి ఎవరుకో. నానా ప్లీజ్, పర్లేదు బట్టలు ఉంది కదా, 2 బాటిల్ ఉన్నాయి. నో ప్రాబ్లం. వాటర్ నాకు కావాలి, దెబ్బకి కావాలి మాట్లాడేవాడికి. నేను తాగిన వాటరు తాగను కూడా మీటింగ్ అయిపోయేదాకా. ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందంట. ఈ బొడ్డోడు వచ్చాడు, మన ఐడియా మొత్తం పోయింది. దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ఎలా దీన్ని డిస్టర్బ్ చేయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. రాక్షసులు అంటే అబ్బాయి రాక్షసులు కాదు, ఎవరో అది సైతాన్ మనకు పంపించింది ఈ యజ్ఞాన్ని డిస్టర్బ్ చేయడానికి. ఏం పర్వాలేదు, మనం డిస్టర్బ్ అవ్వంగా డిసైడ్ అయినాం కాబట్టి. ఓకేనా? దయచేసి రిక్వెస్ట్, ఎవరు ఎస్ అన్నా నో అన్నా మనకు సంబంధం లేదు. మనం పోరాటం వైపు ఉండాలి. వెస్టీజ్ అంటేనే పోరాటం. మనిషి జీవితమే పోరాడిన వాళ్ళని చూసి మనం కొంత అలవర్చుకోవాలి లక్షణాలు.